లాంగ్ హెయిర్ ఎవరికి వద్దు చెప్పండి. బట్ చాలా మందికి హెయిర్ సర్టెన్ లెంత్ వెళ్ళిన తర్వాత బ్రేకేజ్ అయిపోవడం వల్ల హెయిర్ అనేది లాంగ్ గా గ్రో అవుతుంది. సో ఆ హెయిర్ బ్రేకేజ్ అనేది తగ్గించడానికి కొన్ని టిప్స్ మీకోసం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మహాలక్ష్మి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ రియా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ పూర్ణంపాలెం. ఫస్ట్ వన్, మనకి హెయిర్ బ్రేకేజ్ అనేది అవాయిడ్ చేయడానికి హెయిర్ వాష్ అయిన తర్వాత మైక్రోఫైబర్ టవల్స్ ఉంటాయి, దాంతో వ్రాప్ చేస్తే క్విక్ గా హెయిర్ డ్రై అవుతుంది. దాని వల్ల మనం బ్లోవర్స్ వాడే యూజ్ అనేది తగ్గుతుంది. సెకండ్ వన్, ఆయిలింగ్ చేసే హ్యాబిట్ ఉన్న వాళ్ళు హాట్ ఆయిల్స్ అప్లై చేయదు. హెయిర్ బ్రేకేజ్ అయిపోతుంది అండ్ హెయిర్ కూడా ఫ్రెజైల్ గా టర్న్ అవుతుంది. సో ఆయిలింగ్ చేసేటప్పుడు లూక్ వామ్ ఆయిల్ లేకపోతే కొంచెం కూల్ చేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేస్తాం. థర్డ్ వన్, మనం హెయిర్ మాస్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే సమ్ కర్డ్ ఆర్ ఎగ్ తో కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే కమర్షియల్లీ అవైలబుల్ మాస్క్ కూడా యూస్ చేసుకుంటే హెయిర్ అనేది స్మూత్ గా ఉంటుంది, బ్రేకేజ్ కూడా తక్కువ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్, టైట్ గా పోనీటైల్స్ వేయడం, టైట్ గా హెయిర్ లాగడం వల్ల హెయిర్ అనేది మనకి ఫ్రంట్ నుంచి బ్రేకేజ్ అయిపోతుంది. దాని